అవమానాలు పడ్డారు, అష్ట కష్టాలు పడ్డారు. కాంగ్రెస్ పార్టీకి కొత్త బలాన్నిచ్చారు. కారు స్పీడ్కు బ్రేక్ వేసి హస్తం పార్టీని అధికారంలోకి తెచ్చారు. జెడ్పీటీసీగా మొదలైన రాజకీయ జీవితం సీఎం పీఠాన్ని అధిరోహించడం ద్వారా పరిపూర్ణం చేసుకున్నారు. రచ్చగలిసిన రేవంత్ రెడ్డికి ఇంటి సమస్యలే గుదిబండగా మారుతున్నాయా? 2.5 ఏళ్లుగా అధినాయకత్వాన్ని మెప్పిస్తున్న నాయకుడు పార్టీలో ఒంటరవుతున్నారా? పార్టీలో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే ఏదో తేడా కొడుతుంది. పార్టీ వర్సెస్ ప్రభుత్వం అనే కొత్త చర్చ తెరపైకొచ్చింది. పీసీసీ వర్సెస్ సీఎం అని మాట్లాడుకోవడం కంటే సీనియర్స్ వర్సెస్ సీఎంగా కాంగ్రెస్లో సంఘర్షణ జరుగుతుందనే అనుమానాలు వస్తున్నాయి. ఇంతకీ పార్టీలో ప్రభుత్వంలో ఈ ఆకస్మిక పరిణామాలకు కారణమేంటి? ఇప్పుడున్న పరిస్థితుల్లో సీఎం నిజంగానే ఒంటరయ్యారా, లేదా మరింత బలవంతుడిగా కనిపిస్తున్నారా? తెరచాటు రాజకీయంలో అసలు కదేంటి? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్నిచ్చిన కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రావడానికి 10 ఏళ్లు పట్టింది. అసలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందా? అది సాధ్యమయ్యే పనేనా అన్న అనుమానాలున్న సమయంలో కేసీఆర్ అండ్ టీంని కట్టడి చేసేందుకు ముందుకొచ్చారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ లో ఇప్పటిదాకా ఒక లెక్క, ఇకపై మరో లెక్క అన్నట్టుగా దూకుడుగా ముందుకెళ్లారు. తిట్లు తిన్నారు, అవమానపడ్డారు. ఇంటి బెడ్రూంలోకి చొరబడి పోలీసులు లాక్కెళ్లినా తన వంతు వచ్చేదాకా అన్నీ మౌనంగా భరించారు. కేసుల పాలై చివరకు జైలు జీవితం కూడా అనుభవించారు. ఇవే కాదు, కాంగ్రెస్ పార్టీలో చేరిన సీనియర్ నాయకులు టీడీపీ బ్రాండ్, బ్లాక్ మెయిలర్, ఆర్ఎస్ఎస్ వ్యక్తి అంటూ ఎన్నో విమర్శలు చేశారు. అయినా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పార్టీ గెలుపు బాధ్యతలు భుజానేసుకున్నారు. టికెట్ల విషయంలో ఎన్నో విమర్శలొచ్చినా సొంత పార్టీ నేతలే వెనక్కిలాగే ప్రయత్నం చేసిన మొండి ఘటంలా ముందుకెళ్లి మొత్తానికి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కూడా రేవంత్కు సవాళ్లు ఎదురయ్యాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన సంఖ్య వచ్చాక మేం సీఎం రేసులో ఉన్నామని సీనియర్స్ అడ్డుపడ్డారు. అయినా రేవంత్ వెనుకడుగు వెయ్యలేదు. అధిష్టానాన్ని మెప్పించి చివరకు సీఎం అయ్యారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక సీనియర్ నాయకులు, మంత్రులు సహకరించడం లేదనే వార్తలొచ్చాయి. దీంతో ఎలాంటి ఇష్యూ ఎదురైనా ప్రభుత్వాధినేతగా రేవంత్ స్వయంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే రోజులు గడిచే కొద్దీ తన రాజకీయ ఎత్తుగడలతో అందరినీ సెట్ చేస్తారని హైకమాండ్ దగ్గర బలపడ్డారని ప్రచారమూ జరిగింది. పాలనపై నెమ్మదిగా పట్టు సాధించిన సగం పదవీకాలం పూర్తయిన రేవంత్కి ఒకటే లోటుగా మిగిలిపోయింది. అదే కేబినెట్ ఇంకా పూర్తి స్థాయిలో భర్తీ చేయకపోవడం. కానీ పార్టీపై, ప్రభుత్వంపై తనదైన స్టైల్లో పట్టు సాధించగలిగారు రేవంత్. పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్, సీఎంగా రేవంత్ ఇద్దరు జోడెద్దుల్లా బాగానే నెట్టుకొస్తున్నారు. ఆల్ ఈజ్ వెల్ అనుకుంటుంటే పీసీసీ ప్రెసిడెంట్, సీఎం లాస్ట్ ఢిల్లీ టూర్కి వెళ్ళొచ్చినప్పటి నుంచి పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలు ఇంటా బయట ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఈ టూర్ తర్వాత కాంగ్రెస్లో చోటు చేసుకున్న పరిణామాలు, బయటకు వినిపిస్తున్న వార్తలు చూస్తుంటే పార్టీలో ఏదో జరుగుతుందనే అనుమానాలొస్తున్నాయి. పార్టీ వర్సెస్ ప్రభుత్వంగా కొత్త చర్చ మొదలైంది. ఇటీవలే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ పార్టీ, ప్రభుత్వం వేరువేరు ఎందుకవుతాయని ప్రశ్నించారు. పార్టీ, ప్రభుత్వం ఒక్కటే అని నొక్కి చెప్పారు. పార్టీ లేనిదే ప్రభుత్వం ఉంటుందా అన్న ప్రశ్నతో కొత్త చర్చకు తెరలేపారు. ప్రస్తుతం సీఎం ఎవరు అంటే కాంగ్రెస్ సీఎం అంటారు, కాంగ్రెస్ ప్రభుత్వం అంటారు కదా అంటూ లాజిక్ ఎత్తారు. తనకి సీఎంకి కావాలనే గ్యాప్ క్రియేట్ చేస్తారని, అంతర్గతంగా ఏం జరుగుతుందనే సంకేతాలిచ్చారు. తాము నిత్యం మాట్లాడుకుంటున్నామని టీపీసీసీ చీఫ్ చెబుతున్నా అంతకంటే ముందే ఢిల్లీలో సీఎం, పార్టీ వేరే, ప్రభుత్వం వేరే అంటూ మాట్లాడినట్టుగా సమాచారం. పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయంపై కాంగ్రెస్ అధినాయకత్వం సీఎంకి క్లారిటీ ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. రెండూ ఒక్కటే అనే వాదనతో హైకమాండ్ చెప్పినట్టుగా సమాచారం. నామినేటెడ్ పదవుల్లో 60% పార్టీకి ఇవ్వాలి, 40% ప్రభుత్వం చూసుకోవాలని ఢిల్లీ పెద్దలు రేవంత్కి క్లియర్ కట్గా చెప్పినట్టుగా క్యాడర్లో చర్చ జరుగుతోంది. మళ్లీ అధికారంలోకి రావాలంటే పార్టీ కోసం పనిచేసేవారు యాక్టివ్గా ఉండాలి, మళ్లీ పార్టీ కోసం పనిచేయాలి కదా అని అధిష్టాన పెద్దలు చెప్పినట్టుగా టాక్. అయితే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు తానెంతో కష్టపడ్డానని, ఎవరు సహకరించినా సహకరించకపోయినా వ్యక్తిగతంగా అభ్యర్థించి చాలా మందితో పని చేయించుకున్నానని సీఎం కాంగ్రెస్ పెద్దలకు చెప్పినట్టుగా సమాచారం. పార్టీని అధికారంలోకి తెస్తే పదవులు ఇస్తానని వారికి హామీ ఇచ్చారని, మాట నిలబెట్టుకోవాలి కదా అని రేవంత్ రియాక్ట్ అయినట్టుగా కూడా సమాచారం.
ఢిల్లీలో 4 గోడల మధ్య ఏం జరిగిందో కానీ ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న చర్చ చూస్తుంటే సీనియర్ మంత్రులు, టీపీసీసీ చీఫ్ ఒక్కటయ్యారని సీఎం ఒంటరిగా పోరాడుతున్నట్టుగా గుసగుసలాడుకుంటున్నారు. క్యాబినెట్ విస్తరణ, ఇటీవలే పదవీకాలం పూర్తి చేసుకున్న కార్పొరేషన్ చైర్మన్ల రెన్యువల్, కొత్తవారి ఎంపిక, డైరెక్టర్స్ నియామకం, పీఎస్సీఎస్ పదవులు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకాల్లో ఆలస్యానికి ఈ గ్యాపే కారణమనే చర్చ మొదలైంది. పార్టీ పదవులు పీసీసీ చూసుకోవాలని, ప్రభుత్వ పదవులు సర్కారు చూసుకుంటుందని సీఎం అంటున్నా మిగిలిన వారు దీంతో విభేదిస్తున్నట్టుగా చెబుతున్నారు. పార్టీ ఉంటేనే ప్రభుత్వం, పార్టీ కోసం పనిచేసిన వారికే పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వాలి కదా అన్న వాదన బలంగా ఉంది. పార్టీ కోసం ఏళ్లుగా కష్టపడుతున్న వారిని పక్కన పెట్టి నిన్న మొన్న వచ్చిన వారికి పదవులిస్తే ఎలాగంటూ చర్చ మొదలైంది. కారణాలేమైనా పార్టీ, ప్రభుత్వ పెద్దలు ఏకాభిప్రాయానికి రాకపోవడంతో ఆశావహులు పదవుల కోసం పడిగాపులు కాయాల్సొస్తోంది. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డిని సీనియర్ మంత్రులు, నాయకులు ఒంటరి చేయాలని చూసినా సీఎం మాత్రం తన ఎత్తుగడ్లతో తన పని తాను చేసుకుపోతున్నారట. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినప్పుడు ఎంత అగ్రెసివ్గా పనిచేశారో ఇప్పుడు కూడా అలాగే మొండిగా ముందుకెళ్తున్నారట. ఒంటరిని చెయ్యాలనుకున్నప్పుడల్లా రేవంత్ మరింత బలవంతుడిగా ఎదుగుతున్నారని హస్తం పార్టీ కేడర్లో చర్చ జరుగుతోంది. సీఎంకి సీనియర్ సపోర్ట్ లేకపోయినా ఎమ్మెల్యేల బలం ఉంది. మరీ ముఖ్యంగా మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు, తన టీమ్మేట్స్ క్యాబినెట్లో కొందరు సహచర మంత్రుల బలం ఉండడంతో కొందరు చెబుతున్నట్టు రేవంత్ ఎక్కడా ఒంటరి కాలేదనే చర్చ సైతం కొనసాగుతోంది. ఈ పరిణామాలు చివరికి ఎటుదారి తీస్తాయో, పదవుల పండుగ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి మరి.